ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవం 29వ అధ్యాయం. అశ్వత్థనారాయణ స్వామి వృత్తాంతము. బ్రహ్మ కుమారుడు స్వయంభు మనువు. ఇతని కుమారుడు ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని మొదటి భార్య సునీతికి పుట్టినవాడు ధ్రువకుమారుడు. రెండవ భార్య సురుచికి జన్మించిన వాడు ఉత్తముడు. ఇతనికి వేటాడడం అంటే మహాప్రీతి. ఎప్పుడు అడవిలో క్రూరమృగాలతో పాటు ఏ హాని చేయని పక్షులను, జింకలను, నెమళ్లను, అడవి దున్నలు, అడవి ఆవులను, పిట్టలను, కుందేళ్ళు, ఉడతలు మొదలగు సాధు జంతువులను కూడా వేటాడి చంపేవాడు. అలాగా జంతువులను వేటాడు సమయములో నారద మహర్షి తటస్థపడ్డాడు. ఉత్తముడు నారద మహర్షికి వినయముగా నమస్కరించాడు. అప్పుడు నారదుడు ఉత్తముడిని దీవించి, ఉత్తమ, ప్రజలకు, పంటలకు, ఆస్తులకు అపకారము చేయు జంతువులను చంపవచ్చును, కానీ నీవు అనవసరముగా సాధు జీవాలను కూడా హింసించి చంపుతున్నావు. ఇది బ్రహ్మహత్యా పాతకంతో సమానము, ఎన్నో జన్మల వరకు నిన్ను పీడిస్తుంది అని తెలిపాడు. దాంతో ఉత్తమునిలో పశ్చాత్తాపం మొదలైంది. ఈ పాపమును పోగొట్టుకొనుటకు ఏమి చేయాలో చెప్పవలసిందిగా ప్రార్థించాడు. దీనికి తరుణోపాయము మహావిష్ణువు మాత్రమే తెలియజేయగలడు, కావున ఆయనను వేడుకోమన్నాడు. ఉత్తముడు హిమాలయాలకు బయలుదేరారు. హిమాలయాలలో గల త్రివిస్తపం చేరుకున్నాడు. అక్కడ ఆశ్రమము నిర్మించుకొని తపస్సుకు కూర్చున్నాడు. శ్రీ మహావిష్ణువు ఉత్తముని తపస్సుకు మెచ్చి ఉత్తముని ముందు ప్రత్యక్షమయ్యాడు. విష్ణువును స్తుతించి తన బ్రహ్మహత్యా పాతకం నుంచి తప్పించమని వేడుకున్నాడు. అందుకు విష్ణువు, నీ బ్రహ్మహత్యా పాతకము తొలగించ వీలు కానిది, కానీ నీ బ్రహ్మహత్య నివారణకు మార్గాన్ని సూచిస్తాను, విను. దక్షిణ దేశములో కాంచీపురములో నా భక్తుడు సింగరభట్టను ముని ఉన్నాడు. నీవు అక్కడికి వెళ్ళి నీ బ్రహ్మహత్యా పాతకాన్ని స్వీకరించమని కోరు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అలా ఉత్తముడు మహావిష్ణువును దారి వెంట కీర్తించుకుంటూ హిమాలయాల నుంచి కాంచీపురం బయలుదేరాడు. కాంచీపురములో సింగరభట్టు శ్రీ మహావిష్ణువును శంఖము, చక్రము, గద, అభయహస్తాలతో దర్శించాలన్న కోరికతో వరదరాజస్వామిని సేవిస్తున్నాడు. 12 సంవత్సరాలు సేవించిన ఫలితముగా ఒకరోజు శ్రీ మహావిష్ణువు సింగరభట్టుకు కలలో కనిపించి, త్రివిస్తపము అంటే భూలోక స్వర్గము అని అర్థం. ఇది ఇప్పుడు టిబెట్టుగా పిలువబడుతున్నది. త్రివిస్తపం నుంచి బ్రహ్మహత్యా పాతకంతో ఉత్తముడు నీ దగ్గరకు వస్తాడు. బ్రహ్మహత్యా పాతకమును స్వీకరించి పినాకినీ నదీ తీరముననున్న అశ్వత్థ వృక్షం క్రింద నా గురించి తపము ఆచరించు. నీవు కోరుకున్న రీతిగా నిజరూప దర్శనం ఇస్తాను. నా నిజరూప దర్శనముతో మరియు మాఘమాసములో నీవు ఆచరించిన నదీ స్నాన పుణ్యఫలము వలన ఉత్తముడి నుంచి స్వీకరించిన బ్రహ్మహత్యా పాతకము తొలగి వరాలు పొందుతావని పలికి అదృశ్యమయ్యాడు. శ్రీ మహావిష్ణువు కలలో పలికినట్లుగానే ఉత్తముడు కాంచీపురములోని సింగరభట్టు ఆశ్రమం చేరుకున్నాడు. సింగరభట్టు సాదరంగా ఉత్తముణ్ణి ఆహ్వానించి అతిథి సత్కారం చేశాడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగానే ఉత్తముడి నుంచి బ్రహ్మహత్యా పాతకాన్ని స్వీకరించి విముక్తుణ్ణి చేశాడు. బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకున్న ఉత్తముడు అక్కడి నుంచి తన నిజస్థానానికి బయలుదేరాడు. హిమాలయాల నుంచి కాంచీపురానికి వచ్చున్నప్పుడు మరియు కాంచీపురం నుంచి హిమాలయాలకు వెళ్ళినప్పుడు గంగా, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కుందు, పినాకిని, స్వర్ణముఖి మొదలగు ఎన్నో నదులలో స్నానము చేసి దేవతలను పూజించాడు. ఆ ప్రయాణ సమయములో మాఘమాస స్నానము కూడా దక్కింది. ఒక యక్షుని వలన జరిగిన పోరులో ఉత్తముడు మరణించాడు. మాఘమాస స్నాన ఫలితము వలన విష్ణు సాయుధ్యం పొందాడు. శ్రీ మహావిష్ణువు కలలో ఆదేశించినట్లుగా సింగరభట్టు పినాకినీ నదీ తీరానికి బయలుదేరాడు. సింగరభట్టు కాంచీపురం నుంచి పినాకినీ నదీ తీరానికి మధ్య గల పుణ్యనదులైన స్వర్ణముఖి, పాపగ్ని మొదలగు నదులలో స్నానాలు ఆచరిస్తూ పినాకినీ నదీ తీరం చేరాడు. నారాయణుడి నిజదర్శనార్థం తపము ఆచరించడానికి అనువైన స్థలము కోసం అన్వేషిస్తూ పెద్దపప్పూరు గ్రామం చేరాడు. ఈ గ్రామం అనంతపురం జిల్లా తాడిపత్రికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం పినాకినీ నదిని పెన్నా నదిగా పిలుస్తున్నాము. ఈ పెన్నా నదీ తీరములోనే ఈ గ్రామం ఉంది. ఈ నదీ తీరములో దట్టమైన రకరకాల వటవృక్షాలు ఉన్నాయి.
అక్కడి వాతావరణము సింగరబట్టుకు బాగా నచ్చింది. నదీ తీరానికి దగ్గరగా ఎత్తైన ఒక అశ్వత్థ వృక్షం క్రింద తపము ఆచరించుటకు వీలుగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిరోజు వేకువజామున లేచి నదీ స్నానము చేసి శ్రీ మహావిష్ణువు గురించి తపము చేయసాగాడు. సింగరభట్టు నదీ స్నానము చేస్తుండగా లక్ష్మీనారాయణ స్వామి విగ్రహము దొరికింది. ఆయన స్వామి విగ్రహాన్ని తన నిత్యము తపము చేయు ప్రాంతములో తన ప్రక్కనే ప్రతిష్ఠించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించేవాడు. గ్రామములోని ప్రజలు ఇది చూసి ఇతనిని మహిమాన్వితుడుగా భావించి తమకు తోచినట్లు బియ్యము, బేడలు, కొబ్బెర, బెల్లము మొదలగు పదార్థములతో పాటు పండ్లు, పలహారములు నైవేద్యముగా సమర్పించేవారు. సింగరభట్టు వాటితో పాయసము తయారు చేసి లక్ష్మీనారాయణులకు నివేదించేవాడు. తర్వాత ప్రసాదముగా అక్కడికి వచ్చిన ప్రజలకు పంచేవాడు. తర్వాతి దినాలలో ఇదే ఆచారముగా మారింది. అలా 12 సంవత్సరాలు దీక్షను సాగించాడు. మాఘమాసం ప్రారంభమైనది. సింగరభట్టు మాఘమాసములో తొలిజామునే లేచి నదీ స్నానము చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని తపము ఆచరించేవాడు. మాఘమాసం 3వ ఆదివారం అనగా శనివారము రాత్రి 12 దాటిన తర్వాత శ్రీ మహావిష్ణువు సింగరభట్టుకి ఇచ్చిన మాట ప్రకారము శంఖము, చక్రము, గద, అభయ హస్తాలతో నిజరూప దర్శనం ఇచ్చాడు. తన ముందు దర్శనమిచ్చిన స్వామిని కీర్తించాడు. తన జీవితం ధన్యమైనందుకు ఆనందపడ్డాడు. శ్రీ మహావిష్ణువు వరము కోరుకోమన్నాడు. అందుకు సంతోషించి, పురుషోత్తమ, ఎక్కడో కాంచీపురములో వరదరాజస్వామిని సేవించు నన్ను పినాకినీ నదీ తీరమున తపము చేయుటకు పంపావు. నేను తపము చేసిన ఈ వటవృక్షము క్రింద నీతో పాటు నేను కూడా కొలువై ఉండునట్లు వరము అనుగ్రహించు అని వేడుకున్నాడు. సింగరభట్టు ముని కోరికను మన్నించి శ్రీ వైకుంఠవాసుడు తదాస్తు అని దీవించాడు. ఈ అశ్వత్థ వృక్షము అశ్వత్థనారాయణుడిగా సింగరభట్టుతో పాటు పూజలు అందుకుంటుందని, ఆదిలక్ష్మి కూడా వేప చెట్టుగా వెలిసి భక్తుల కోరికలు తీరుస్తుందని, ఎవరైతే మాఘమాసములో ఈ నదీ స్నానము చేసి అశ్వత్థ వృక్షం మరియు వేప చెట్టు చుట్టూ శ్రద్ధతో ప్రదక్షిణలు చేస్తారో వారి ఇష్టాలు నెరవేర్చుతానని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. అప్పటి నుండి ప్రతి మాఘమాసము 3వ శనివారం అర్ధరాత్రి దాటి ప్రవేశించిన ఆదివారము చాలా పవిత్రంగా భావిస్తూ అశ్వత్థం తిరునాళ బ్రహ్మోత్సవాలు అనాదిగా జరుపుకుంటున్నారు. శ్రీ మహావిష్ణువు వరము వలన సింగరభట్టు విగ్రహమును లక్ష్మీనారాయణుల విగ్రహముల ప్రక్కనే ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. నాటి నుంచి స్వామి అశ్వత్థనారాయణుడుగా ఆరుబయటే పూజలు అందుకుంటున్నాడు. అశ్వత్థ పుణ్యక్షేత్రం పినాకినీ నది పెన్నా నది ఒడ్డున వెలసి విరాజిల్లుతున్న అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రమునకు దక్షిణమున దక్షిణ దిశ నుండి పినాకినీ నది ప్రవహిస్తుండడం విశేషం. భక్తుడు భగవంతునితో సమానముగా పూజలు అందుకుంటున్న క్షేత్రం ఇదే. స్వామి కొలువుదీరిన ఈ వృక్షం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తుంటారు. తమ కోరికలు నెరవేరేలా చూడమని ప్రార్థిస్తూ అదే అశ్వత్థ చెట్టుకు ముడుపులు కడుతుంటారు. వివాహము, సంతానము, సౌభాగ్యము, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా భక్తులు ఏది కోరుకున్నా అవి వెంటనే తీరతాయని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ క్షేత్రంలో సీతారాములు, హనుమ, నవగ్రహాలు కూడా ఉన్నాయి. అజ్ఞాతవాస కాలములో పాండవులు ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు భీముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు చెబుతారు. భీమునిచే ప్రతిష్ఠించబడినందున శివలింగం భీమేశ్వరలింగముగా పిలువబడుతున్నది. ప్రశాంతమైన వాతావరణములో పవిత్రమైన ప్రదేశములో కొలువుదీరిన శివకేశవులను దర్శించుకుంటే జన్మ చరితార్థమవుతుంది. తెలుసుకున్నాము కదా మాఘమాస స్నానానికి ఉన్న విశిష్టత. నదీ స్నానం వీలు కాకపోయినా వేకోజామునే నిద్రలేచి స్నానం ఆచరించి శ్రద్ధతో మీకు నచ్చిన భగవంతుని కథలను పారాయణం చేయండి. మీ సంకల్పాలు నెరవేరి శుభం కలుగుతుంది. ప్రతి ఆదివారము మరియు అమావాస్య రోజున అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేయండి. అశేషం హరయే శోకం వృక్షరాజ నమోస్తుతే. అశ్వత్థేవో నిషధనం వర్ణేవోవ సతః కృత గోభాజ ఇభి జల సదయత్సన వధూపూరుషం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే ఆగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమః. యాని కాని చ పాపాని బ్రహ్మహత్య సమాని చ
తాని సర్వాణి నశ్యంతు ప్రదక్షిణ పదే పదే అను ఈ మంత్రములను చదువుచు బియ్యము, పెసరబేడలు, బెల్లము, కొబ్బెరలను ఎర్రటి రవికగుడ్డలో మూట కట్టి చేతియందు ఉంచుకొని 108 ప్రదక్షిణములు చేసి అశ్వత్థ వృక్షము దగ్గర నైవేద్యముగా సమర్పించవలెను. బియ్యముతో చేసిన పాయసముతో పాటు నీ శక్తి మేరకు అన్నదానము చేసి ఆ తర్వాత మౌనముగా ఏమీ మాట్లాడక తాను తినవలెను. ఇలా ఆచరించిన వారి బిడ్డలు దీర్ఘాయులై ఉందురు. నాయనలారా, పువ్వులు, పండ్లు, పాయసాన్నముల ద్వారా ప్రదక్షిణం చేసినచో వారికి దరిద్రమంతా నశించి పూర్ణ ఫలమును పొందుదురు. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధశాఖమశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్తు. వృక్షములలో అశ్వత్థ వృక్షమును నేనే అని భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగం 1 నుంచి 5 వరకు గల శ్లోకముల ద్వారా భగవంతుడు తెలియపరిచాడు. మన ఉపనయనముల యందు రావికొమ్మ ప్రాధాన్యత ఎనలేనిది. సంతానం లేని వారు మండలం రోజుల పాటు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినడలా సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆర్యోక్తి. యజ్ఞయాగముల యందు సమిధలుగా రావి చెక్కలను వాడుతారు. గౌతమ బుద్ధుడు రావి చెట్టు క్రింద జ్ఞానం పొందుట వలన దీనిని బోధి వృక్షమని, చైత్ర వృక్షమని కూడా పిలుస్తారు. అశ్వత్థ అన్న పదానికి అర్థం ఏమంటే ఉన్నది ఉన్నట్టుగా, ఒక్కరోజు కూడా మరుసటి రోజు వరకు కూడా ఉండనిది అని అర్థం. అశ్వత్థమనగా ఈ జగత్తు శాశ్వతం కాదని అర్థం. ఈ జగత్తు ప్రతినిత్యం మారుతూ ఉండడమే కాక అది ప్రళయ వినాశనం చేయబడి తిరిగి భగవంతునిలోనికి ఒకరోజు తీసుకొనబడుతుంది. అందుకే దానిలో ఉండేది అంతా తాత్కాలికమైనదే. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అని తెలియజేయడమే అశ్వత్థ వృక్ష పూజలోని అంతరార్థం. ఓం శాంతి శాంతి శాంతి. 29వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పావనార్పణమస్తు.